అన్ని తీసిన దేవుడు రెండంతలుగా తిరిగి నీకు ఇస్తాడు. 24 గంటలు కాదు, నువ్వు ఇంటికి పోయేసరికి ఒక కార్యం చేయగలడు ఆయన. రేపు ఈ టైం దాకా కాదు, రేపు తెల్లవారక మునిపే ఒక కార్యం ఈ రాత్రికే చేయొచ్చు ఆయన. కొన్ని అవమానాలకు మనల్ని దేవుడు అప్పగిస్తాడు. లేమి, కొదువ, దరిద్రత, వ్యాధి మొదలైన సమస్యలకు అప్పగిస్తాడు. దేనికో తెలుసా? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. పౌలు మహనీయుడు ఒక మాట అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. తిమోతి 2:4-7 అక్కడ అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, సంఘాలు కట్టాను, సేవ చేశాను, పరిశుద్ధత కాపాడుకున్నాను, నేను ఇంత మంచోడిని అయ్యాను, ఇన్ని బోధలు చేశాను, ఇన్ని లేఖనాలు రాశాను, ఏం చెప్పలాడా? అవన్నీ చేశాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, పవిత్రతను కాపాడుకున్నవాడు, సంఘాలు కట్టాడు, అపోస్తలుడు, సేవకుల్ని తయారు చేశాడు, లేఖనాలు రాశాడు, సిద్ధాంతపరమైన పునాదులు వేశాడు, నేర్పరైన శిల్పకారుని వలె అన్నీ చేశాడు. కానీ ఇవేవి అక్కడ ఎత్తలా. మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసం కాపాడు అంటే విశ్వాసమే హైలైట్ చేశాడు. అంటే పౌలు మహనీయుడికి సంఘాలు కట్టినా, లేఖనాలు రాసినా, అపోస్తలిక సేవ చేసినా, పరిశుద్ధత కలిగి జీవించిన ఎన్ని రకాలుగా ఉన్న వీటన్నిటికంటే కేంద్ర బిందువు గొప్పది ఏంటంటే విశ్వాసమే. అంటే పౌలుకి ఎదురైన శ్రమలు, శోధనలు, బాధలన్నీ కూడా విశ్వాసానికి పరీక్షలే. ఎంత దారుణమైన పరీక్ష అంటే, తమ్ముడా, ఈరోజు చిన్నపాటి మాట నీకు తగిలితే నేను ఎందుకు బతకాలి అంటావు. నువ్వు చిన్నపాటి కష్టం నీకు వస్తే నా బతుకు అర్థం లేదు, నేను చస్తే పోయిద్దని నువ్వు ఆలోచిస్తావు. చెల్లి, ఒక మాట చెప్తా, పౌలు ఎంత గొప్పోడు. ఆయన చేతి వస్త్రం తగిలితే రోగి స్వస్థత పొందాడండి. ఆయన కోపపడి ఒక మాట శపిస్తే చూస్తానే కళ్ళున్నోడు గుడ్డోడు అయిపోయాడు. పాము పట్టుకుంది, అగ్నిలో విదిల్చి చలి కాసుకున్నాడు. పాము పట్టుకున్నప్పుడు చుట్టూ వాళ్ళు చూసి సముద్రంలో తప్పించుకున్నాడు, సర్పం చేతిలో తెచ్చేటట్టున్నాడు, మంచోడు కాదురా, తేడా అయి ఉంటాడు, అందుకే సముద్రం వదిలిన సర్పం వదలలేదు, న్యాయం అతన్ని బ్రతకనీయదన్నారు. పాము విషం కూడా అతనికి ఏం చేయకపోయేసరికి, ఆ విషం కూడా అతనిలో విరిగిపోయేసరికి ఇతడు ఒక దేవత అన్నారు. ఆ మెలితే ద్వీప నాయకుడు తండ్రి రక్తభేది చేత, అంటే బ్లడ్ మోషన్స్, వాటి చేత, రక్తభేది చేత బాధపడుతుంటే అక్కడికి పోయి ప్రార్థన చేస్తే వానికి తగ్గింది, స్వస్థత వచ్చింది. అలాంటి పౌలు, ధనవంతుడి కొడుకు. వాస్తవంగా పౌలు తెలుసా మీకు? డేరాలు కొడుతున్నాడని బీదవాడు కాదు, ధనవంతుని కొడుకు, ఒక వ్యాపారి కొడుకు ఆయన. చరిత్ర చెప్పే సత్యం అది. అలాంటి వాడు డేరాలు గుట్టే పనికి తగ్గించుకున్నాడు. చివరికి ఒక రోజైతే ఒంటి మీద బట్టలు కూడా లాక్కొని పోయి దొంగలు దిగంబరిగా పడేస్తే దిగంబరిగా కూడా బతికాడు. అంటే ఒంటి మీద గుడ్డ లేని రోజు కూడా పౌలు అనుభవించాడు. జైలు చేశాడు. పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారని ఫీల్ అవుతాం, ఒక మాట అన్నారని ఫీల్ అవుతాం. చాలాసార్లు చెరసాల పాలయ్యాడు, సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు పాపం. అన్నీ విశ్వాస పరీక్షే. చివరికి ఎలాంటి అనుభవాలు చూపించాడో తెలుసా యేసయ్య ఆయనకి? చలితోనూ, దిగంబరత్వంతోనూ, ఆకలితోనూ అన్నాడు. అంటే ఒంటి మీద బట్ట కూడా ఇవ్వకుండా పరీక్షించాడు. మామూలు టెస్టా? మనమైతే ఏం యేసు ప్రభు, ఏమోనయ్యా, ఒంటి మీద గుడ్డలు కూడా లేని దరిద్రం వచ్చింది, నాకు వద్దురా బాబు మీ చర్చి, నీకు ఒక దండం రా అయ్యా అన్ని అడ్రస్ కూడా దొరకరు. నువ్వు విశ్వాసం కలిగి లేవా అంటే, ఏం విశ్వాసం రా నాయన, నీ విశ్వాసం చల్లంగుండా మొత్తం బూస్టింగ్ అయిపోతే నేను రాను బా. యేసుప్రభు అంటే యేసుప్రభు అనేవాడు ఉంటే మరి నా ప్రార్థనలు ఎటుపోయింది, నేను చేసిన సేవ ఎటుపోయింది, కానుక కూడా తెచ్చి చేస్తుంది కదరా, నేను వేసిన డబ్బులు ఎటుపోయినాయి,
ఏంది నాకు ఈ దరిద్రం, నేనా బా నాకొద్దు బా. పౌలు అనలా దేవుడిచ్చినా ఇయ్యకపోయినా కనీసం వస్త్రహీనతలో ఉంచినా సరే ఒక్క మాట దేవుడిని అనలా. ఆ ఎదురవుతున్నవన్నీ చూసి నవ్వుకున్నాడు. ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసు, నా విశ్వాసాన్ని పరీక్షించడానికే కదా. నువ్వు ఎన్ని పరీక్షలన్నా పెట్టుకో, నిన్ను వదిలే ప్రసక్తి లేదయ్యా. ఏం చెప్తున్నానండి, విశ్వాసానికి పరీక్షగా కూడా, అసలు మన నమ్మకత్వం ఏ పాటిదో తేల్చుకోవడానికి కూడా అన్నీ ఇచ్చి టెస్ట్ చేస్తాడు, ఉన్నవన్నీ తీసి కూడా టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒకవేళ అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావా, అయినా దేవుని పాదాలే పట్టుకో. అన్ని తీసిన దేవుడు రెండంతలుగా తిరిగి నీకు ఇస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నిన్ను వదిలే ప్రసక్తి లేదని ఆయన పాదాలు పట్టుకో. దేవునికి స్తోత్రం. యాషువ యాషువ అంటే రెండు ఒకటే అర్థాలు. యేసయ్యను యాషువ అని కూడా అంటారు. యాషువ అన్న యెహోషువ అన్న. యేసు అంటే రక్షకుడు, యెహోషువ యెహోవాయే నా రక్షకుడు. వాగ్దాన దేశంలోకి ఇద్దరు పోయారు. వాళ్ళ పేర్లు చెప్పండి, మీరు పెద్దగా చెప్పాలి. ఇద్దరే చేరారు. వాళ్ళల్లో ఒక ఆయన యెహోషువ, ఒక ఆయన కాలేబు. యెహోషువ అంటే యెహోవాయే నా రక్షకుడు. కాలేబు అంటే అర్థమైందో తెలిసిన వాళ్ళు పెద్దగా చెప్పండి. కాలేబు అంటే అర్థం కుక్క అని. ఇప్పుడు కాలేబు అనే పేరు పెట్టిన వాళ్ళు నాకు వెళ్ళి చూస్తారన్నా, నాకు కుక్క అనే పేరు పెట్టావా నువ్వు? స్తోత్రం. ఈ రెండు అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రెండు అనుభవాలు కలిగి ఉన్నాడే దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటాడు. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. యెహోవాయే నా రక్షకుడు అనే డైలాగ్ ఎప్పుడు వదిలిపెట్టకూడదు. యెహోవా నా కాపరి, యెహోవా నా సహకారి, యెహోవా నా అనేది మన డైలాగ్. ఆయనే నన్ను రక్షించువాడు, నన్ను పోషించువాడు, నన్ను నడిపించువాడు, నా సమాధానకర్త ఆయనే అనే అభిప్రాయం మనం కలిగి ఉండాలి, అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, కాలేబు అనుభవం కూడా మనకు ఉండాలంటే కుక్క అనుభవం ఏంది మరి? కుక్కను గురించి కక్కి తిరిగి తింటది అని పేతురు అన్నాడు కదా. అంటే ఆ అనుభవాన్ని పక్కన పెడితే అక్కడ మనం కుక్కలాగా ఉండకూడదులే, కానీ ఇంకొక విషయంలో మనం దానిలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పెంపుడు కుక్క ఉందనుకో, దాన్ని పట్టుకో, కట్టేయి. కుక్క కదా, కుక్కను కొట్టినట్టు కొట్టు, దాన్ని కొట్టి వదిలేయి. దరిద్రుడా ఏం చేశాను నన్ను, ఎరగెరగ కొట్టావు నన్ను అని వేరే ఇంటికి పోదది. పోదో పచ్చడయ్యేటట్టు కొట్టినా సరే సాయంత్రానికి మళ్ళీ నువ్వు కనపడితే తాకు ఊపుకుంటా కుయ్యి అనుకుంటూ వచ్చింది. అయితే మళ్ళీ కొడతామని కాస్త బెదురుగా చూస్తానైనా సరే నీ దగ్గరికి వచ్చింది కానీ ఇంకొకటి దగ్గరికి పోదు. ఎంతమందికి తెలుసు? నువ్వు తన్నేవని ఎప్పుడైనా మీ కుక్క పక్కింటికి వెళ్ళిపోయిందా? సరే, వారం రోజులు దానికి తిండి పెట్టవాకు, అది నీ ఇల్లు వదిలిద్దాం చూడు. అరుస్తానో, కుయ్యలాడుతానో, మొత్తుకుంటానో, నాకు ఇంత పెట్టడానికి దండం పెడతానో అక్కడే కాసుకుంటాను. లేకపోతే నన్ను బయటకన్నా వదులురా, ఏ చెత్తన్నా తినొస్తాను. గేటు తీస్తే బయటకన్నా పోయి ఏదన్నా అంత తిని ఆహారాన్ని వచ్చి నీ ఇంటనే బడి ఉంటుంది. కానీ పొర్రపాటును కూడా ఈ దరిద్రుడు వారం నుంచి నాకేం పెట్టలేనేమో, నేను ఉండను ఇక్కడ అని వెళ్ళిపోదు. అవునా? కాబట్టి కుక్క దేనికి ప్రతీకగా చెప్తాం లోకస్తులుగా మనం? గతంలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని గుర్తు.
నమ్మకత్వానికి గుర్తు. ఎంత నమ్మకత్వం అంటే, ఒకడు వేరే దేశం వెళ్ళిపోతా కుక్కని ఇంకొకటి గీయడానికి మనసు లేక కొంచెం కఠిన హృదయుడు నది దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళలో ముంచాడంట కుక్కను చంపుదామని. దాన్ని ముంచే ప్రక్రియలో ఈడుపడ్డాడు. దాన్ని ముంచి చంపే ప్రక్రియలో ఈడుపడ్డాడు. అదేం చేసిందో తెలుసా? వాడి కోటును పట్టుకొని ఈదుకుంటూ ఒడ్డుకు తెచ్చింది. అప్పుడు అర్థమైపోయింది, నేను ఎంత బుద్ధిహీనుండ్రా, దాని ప్రాణం తీయబోయాను, కానీ అదెంత నమ్మకంగా ఉంది. దాని ప్రాణం తీయటానికి నేను తెచ్చి నీళ్ళలో దాన్ని ముంచుతుంటే నా ప్రాణాన్ని అది కాపాడి నన్ను ఒడ్డుకు తీసుకొచ్చింది అని. అక్కడ దాని విషయంలో వాడికి ఏం ఆలోచన, మైండ్ పోయి ఉంటుంది కదా. తనతో పాటు తీసుకెళ్ళాడు ఇక దాన్ని కూడా, టికెట్ పెట్టుకొని. మరి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, పౌలు అలాంటి నమ్మకత్వాన్ని ప్రదర్శించాడు. కిరీటము నా సేవ కనలేదు, కిరీటము నా అపోస్తలికత్వాన్ని కనలేదు, కిరీటము నా సంఘాల కనలేదు, కిరీటము నా పరిశుద్ధ జీవితాన్ని కనలేదు, కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు కిరీటం అన్నాడు. గ్రహించారా? అంటే ఎదురయ్యే పరీక్షలు విశ్వాసానికే, ఎదురయ్యే పోరాటాలు కొన్నిసార్లు డౌట్ వచ్చి దేవుడు ఉన్నాడా లేడని అనుమానాలు కూడా తెప్పిస్తాడు. ఉన్నాడా లేడా ఏంది, ఆయన లేకపోతే ఈ చేతులు ఇలా ఎందుకు ఉన్నాయి, ఈ కాళ్ళు ఇలా ఎందుకు ఉన్నాయి, ఈ ముఖం ఇలా ఎందుకు ఉంది, నేను అనేవాడిని, నేను అనేదాన్ని ఉనికిలోకి ఎట్టొచ్చాను, నేను ఇంత క్రమంగా ఉన్నానంటే ఇంత క్రమంగా నన్ను నిర్మించిన నిర్మాణకుడు తప్పనిసరిగా ఉన్నాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి చేసినా చేయకపోయినా మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. శరీర బలహీనతకు గురయ్యాడు ఒక భక్తుడు. ఎంత బలహీనతకు గురయ్యాడంటే, చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయి కురూపిగా మారిపోయాడు. చక్కగా ఉండే దైవజనుడు అంత దైన్య స్థితికి వెళ్ళిపోయాడు. వైద్యం లేదు, మందులు సఫలమవ్వట్లేదు, ప్రాణాపాయం, డెడ్లీ కండిషన్, మరణకరమైన పరిస్థితి. అంత కఠిన శ్రమ అనుమతించి అన్నీ ఇచ్చాను, ఘనపరిచాడు, అన్నీ చేశాను, మహింపరిచాడు. ఇప్పుడు అన్నీ పక్కన పడేసి శరీరాన్ని శుష్కింపజేశాను. ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తాను. మీరు గమనిస్తే ఆ స్థితిలో ఉండి కూడా ఆయన దేవుణ్ణి మహింపరుస్తూనే ఉన్నాడు. బలహీనత ఎక్కువ చేస్తే, ఇంకా ఎక్కువ చేస్తే తిడతాడా, ఏం దేవుడు అంటాడా అంటే, లేదు, ఎంత ఎక్కువ చేస్తే అంత దగ్గర అయిపోతా ఉన్నాడు. చివరికి తీసుకున్నాడు, దైవజనుడి దేవుడు తీసుకున్నాడు. అంటే భక్తులను పరీక్షించే అధికారము, హక్కు దేవునికి ఉన్నాయి. ఎందుకంటే దానికి కారణం ఉంది. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే కిరీటం ఇవ్వడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే సింహాసనం ఎక్కించడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే రెండవ మరణము నుండి ఏ హాని జరగకుండా పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే జీవవృక్ష ఫలమును మనకు తినిపించడానికి పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే దేవుని మందిరములో ఒక స్తంభముగా మనల్ని నిలబెట్టే ఆధిక్యత కొరకు మనల్ని టెస్ట్ చేస్తాడు. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే రెండంతలుగా నీకు మేలు చేయడానికి తగిన వాడవా కాదా. విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తాడంటే పట్టజాలనంతగా నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు యోగ్యుడవా కాదా నిర్ధారణ చేసి ఏవునలా పరీక్షించి పరిశోధించి శుద్ధి చేసి రెండంతలు మేలు చేశాడు. అబ్రహామును ఆ విధంగా ఒక్కడై ఉన్న కుమారుని అడిగి పరిశోధించి అందులో పాస్ అయిన అబ్రహాముకి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, ఇచ్చాడు కూడా. దేవునికి స్తోత్రం. కాబట్టి మూడవదిగా మన విశ్వాసానికి పరీక్ష ఎందుకు అంటే కాబట్టి విశ్వాసానికి పరీక్షగా కూడా కొన్ని శ్రమలను దేవుడు మనకు అనుమతిస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే,
ఇక్కడ ఉన్న వాళ్ళలో మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా ఎవరికి తగ్గ శోధన వారికి, ఎవరికి తగ్గ శ్రమ వారికి, ఎవరికి తగ్గ పరీక్ష వారికి, ఎవరికి తగ్గ పరిశోధన వారికి ఉంది. అసలు నాకే పరిశోధన లేదు, అన్ని విషయాల్లో ఫుల్ హ్యాపీగా ఉన్నాను అన్నోళ్ళు చేయొద్దండి. నాకే సమస్య లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ శోధన లేదు, ప్రశాంతంగా ఉన్నాను, అసలు బాధలే లేవు నాకు అన్నోళ్ళు చేయొద్దండి. లేదన్నా చాలా ఉన్నాయి, ఎవరికి తగ్గే వాళ్ళకి, నాకు తగ్గే కూడా నాకున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పులు ఉన్నాయి నీకు. మొన్న తమ్ముడిని ఆసుపత్రిలో కలిశాను. ఆసుపత్రిలో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఎందుకు చేసావు నాయన ఈ పని అన్నాను. అప్పులు అయిపోయినాయి అన్నా, ఊపిరాడలేదు, ప్రశాంతంగా ఉండ, నీ లేదు, ఎట్టబడితే ఎట్ట మాట్లాడుతున్నారు. ఇక ఏం చేసి కూడా బయటపడలేని అనిపించింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు, ఇక పని చేసుకున్నాను అన్నాడు. ఇంకో తమ్ముడిని అడిగాను, నువ్వెందుకు చేసుకున్నావు నాయన అని. ఆ వార్డులో అందరూ ఆ పేషెంట్లే ఉన్నారు, ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళు. మన పరిచారకుడు గోపి అనేవాడిని పాము గరిచింది. వాడు ఆసుపత్రిలో ఉంటే వాడి కోసం వెళ్ళే ప్రార్థన చేయడానికి వెళ్తే వీళ్ళందరూ ఉన్నారు. పలకరించి ప్రార్థన చేయడానికి అడిగితే వాళ్ళు ఆ సమస్య చెప్పారు. బాధేసింది. అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు తలోక మాట అన్నందున తట్టుకోలేక ఆ పని చేసుకున్నాడు. ఎలుకల మందు తిన్నాడు. మరి ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం ప్రశాంతంగా ఉండలేక, సరే ఇదంటే అప్పుల గోల అనుకుందాం. అప్పుల వాళ్ళు అంతే ప్రశాంతంగా ఉన్నారు, భయంకరంగా మాట్లాడతారు. అలా మాట్లాడకపోతే పైసలు వసూలు కావని వాళ్ళ ఫీలింగ్. చాలేమన్నా నువ్వు చెప్పినట్టు బతిలాడితే లెక్క చేయరన్నా, ఇస్తావా సత్తావా అంటే నన్నా ఇచ్చేది అని వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. సరే నేనంటాను, అప్పుల బాధలతో అలా ఆ పని చేశాడంటే అదొక ఎత్తు. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టేదానికి లేక నేను చేసుకున్నానని ఇంకో తమ్ముడు చెప్పాడు. ఎంత కట్టాలి తమ్ముడు అంటే 35,000 కట్టాలన్నా. 35,000 రూపాయలు పిల్లలకి ఫీజు, వాళ్ళకి బట్టలు, పుస్తకాలు అవన్నీ తీసుకునేదానికి, పిల్లల్ని జాయిన్ చేసేదానికి లేక, నాకు ఇంట్లో కష్టంగా ఉండి నా మీద నాకే విరక్తి వచ్చి నేను ఈ పని చేసుకున్నాను అన్న. ఈ సన్నివేశాలు, ఈ సమస్యలు మీకున్నాయా లేవా? పిల్లలకి ఫీజుకు డబ్బులు లేని పరిస్థితి మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు? చేతులు ఎత్తండి. అదిగో మీరు కూడా చేతులు ఎత్తండి తల్లి. అదిగో అప్పుల పాలైపోయి ఊపిరి సలపని స్థితిలో ఎంతమంది ఉన్నారు? అప్పుల బాధలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అట్లా గద్దించండి చేతులు. అది దాదాపు మొత్తం చేతులు ఎత్తారు. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. అందుకే ప్రతిరోజు నేను మోకాళ్ళు వేసినప్పుడు అప్పులోళ్ళ కోసం తప్పకుండా ప్రార్థన చేస్తా. ఎందుకంటే అది ఎంత క్షోభో నాకు తెలుసు. అయితే ఒక్క మాట చెప్తున్నాను. అప్పులు ఇచ్చిన వాడు ఒక మాట అన్నాడు, ఆ మాట మనకు నొప్పి పుట్టించింది. అందుకే చచ్చిపోతే బాగుండని అలాంటి నిర్ణయం చేసుకున్నాం. ఓకే, నేను అంటుంది ఏంటంటే, దేవుణ్ణి ఎరగని వ్యక్తివై అన్యుడివైతే అలాంటి స్టెప్ నువ్వు తీసుకుంటే దేవుణ్ణి ఎరగని స్థితిలో, అజ్ఞానంలో అలా అడిగేశాడు అనుకోవచ్చు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పాడుకుంటున్న నువ్వు అలాంటి పని చేస్తే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నీకు అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు ఆ పరిస్థితి వచ్చిందంటే నేను చెప్పిన మూడింట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఒకటి, దేవుడు నీకు అనుభవ పాఠాన్ని నేర్పడానికి ఆ గతి రప్పించి ఉండొచ్చు. 2, దారి తప్పి తొలగినందున నీకు నువ్వే తెచ్చుకొని ఉండొచ్చు. 3, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు నీకు అనుమతించి ఉండొచ్చు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, అనుభవ పాఠం కోసం రప్పించినా, విశ్వాసాన్ని పరీక్షించడానికి రప్పించినా, లేకపోతే నీకు నువ్వే దరిద్ర పనులు చేసుకొని కొనకొచ్చుకున్నా, ఈ మూడింటి నుంచి ఆయన నిన్ను విడిపించలేడా?
విడిపించగలడా, విడిపించలేడా? ఈ మూడింట్లో ఏ కారణం చేతైనా కావచ్చండి. ఆయన నిన్ను విడిపించే బలం ఉందా లేదా? ఉంది అంటే చేయొద్దు. ఉందా? మరి విడిపించమను. రేపే విడిపించమను. ఇవాళ కూడా వద్దు, రేపుదా టైం ఇద్దాం. 24 గంటలు, ఈరోజు ఈ టైం నుంచి రేపు ఈ టైంకి విడిపించమను. విడిపించమనండి. విడిపించేది ఉంటే ఇంక ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది అని అనొద్దు. 24 గంటలు కాదు, నువ్వు ఇంటికి పోయేసరికి ఒక కార్యం చేయగలడు ఆయన. రేపు ఈ టైం దాకా కాదు, రేపు తెల్లవారుగా మునిపే ఒక కార్యం ఈ రాత్రికే చేయొచ్చు ఆయన.